అనవసరమైన మాటలు, అనవసరమైన చేతలు, అనవసరమైన పేలుడు. ఆ పేలుడు వీళ్ళు కొంప ముంచింది. కొంప ముంచడం ఏంటి? మొత్తం లేపేసింది పునాదులతో సహాని ఆ బాంబు. ఈ బూతుల బాంబులు, నచ్చినట్ల బూతులు, ఎవరికి నచ్చినట్టు వాడు విచ్చలవిడిగా. ఈరోజు పతనమే కదా అయ్యింది. మళ్ళీ ఓకే 29కి మీకు లెగుస్తామంటున్నారు. ఏమవుతుంది ఎవడో తెలుసు. ఈరోజు ఉన్నది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోతే ఇంక రాజకీయాలు గుడ్ బై చెప్పేయడమే. ఇప్పుడు అదే పరిస్థితుల్లో రోజా కూడా ఉన్నారని, ఎందుకంటే ఆవిడ అక్కడ ఉండట్లేదు, ఎక్కువగా హైదరాబాద్లోని చెన్నైలోనే ఉంటున్నారని, నగరంలో అయితే ఎక్కడ కనిపించట్లేదని. ఇంతకుముందు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ఎక్కువ వెళ్ళేవారు, కానీ ఇప్పుడు అది కూడా తగ్గించేశారని. ఇంకేముంటుందండి, ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏమంటారో ఏమవుతుందో ఏంటో. అక్కడ అప్పుడు ఉన్నంత సఫైలు జరుగుతాయో జరగవో, 40 మందిని 50 మందిని 100 మందిని ఆవిడతో పాటు పంపిస్తారో పంపించలేరు. ఇవన్నీ అవమానాలు కదా. ఓటమి అయిపోతాయి. గెలిచినంత కాలం బాగానే ఉంటుంది, బండి పరిగెత్తినంత కాలం బ్రహ్మాండంగా ఉంటుందండి. మనం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం అనుకోండి, అది రన్నింగ్లో ఉన్నంతకాలం అదిరిపోద్ది. ఎక్సలేటర్ ఇవ్వచ్చు, గేరు మార్చచ్చు, బ్రేకులు వేయచ్చు, టర్నింగ్లు కొట్టచ్చు, స్కిట్ చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని సిన్లన్నా చేయొచ్చు. ఒక్కసారి అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, దాన్ని పక్కన పెట్టడం తోయడానికి కూడా మన వల్ల కాదు, అయిపోయింది. ఇంకా మళ్ళీ రిపేర్ అయ్యి ఎప్పుడుకో. రాజకీయాలు కూడా అంతే, పరిగెత్తినంత కాలం బాగానే పరిగెడుతుంది. ఒక్కసారిగా అది బ్రేక్ అయ్యి కానీ అవుట్ అయితే ఆ ఫీల్డ్ నుంచి మళ్ళీ అది తెచ్చుకోవడానికి నానా యాతన పడాలి, నానా ఇబ్బందులు పడాలి. ఎంత నరకం అనిపించాలో. అప్పుడు దాకా పోగిన నోళ్ళన్నీ తిడుతుంటాయి, ఎవడో మనల్ని పట్టించుకోడు, మన వైపు కన్నెత్తి చూడరు, మనల్ని చూసినా చూడనట్టు పక్క నుంచి పోతారు. ఎన్ని అవమానాలు పడాలి. ఎంత రాజభోగం అనుభవించిన రాజకీయ నాయకులు ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు కన్నెత్తి చూడడం, వాళ్ళు ఆయనతో ఎన్నో పనులు చేయించుకోండి, బాబు సారు అయ్యా అని ఓ అంబరాన్ని ఎక్కించిన వాళ్ళందరూ కూడా టప్పమని కిందన పడేస్తారు. లైక్ కారు డ్రైవ్, ఏదైనా సరే డ్రైవింగ్ రన్నింగ్లో ఉన్నంత సాపు అదిరిపోద్ది, మనకు నచ్చింది చేయొచ్చు. దాంతో నువ్వు స్పీడ్ వెళ్తావా, 80 వెళ్తావా, 100 వెళ్తావా, 60 వెళ్తావా, నీకు నచ్చిన చోట ఆగుతావా, టిఫిన్ చేస్తావా, భోజనం చేస్తావా, లేకపోతే ఏసీ పెంచుకుంటావా, ఏసీ తగ్గించుకుంటావా, ఆ మూలకి వెళ్తావా, ఈ మూలకి వెళ్తావా, ఆ టర్నింగ్లు కొడతావా, ఈ టర్నింగ్లు కొడతావా, సేఫ్గా డ్రైవ్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఒకసారి బ్రేక్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు? ఇంక దాన్ని మొత్తం మార్చాలి ఇంజిన్తో సహాని. అది మార్చాలంటే వెంటనే అవ్వదు, ఇమీడియట్గా అయ్యేది కాదు. అది టైర్లో గాలి కాదు కదా, ఇది పెట్టి 1 నిమిషంలో టెంపరేచర్ ఇచ్చేసి పొమ్మడానికి. బ్రేక్ డౌన్, పొలిటికల్ బ్రేక్ డౌన్ అయ్యిందంటే చాలా కష్టం మళ్ళీ నెట్టుకు రావడానికి. సో అలాంటి పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్న రోజా సెలవుమణి గారు, మరి ఆవిడ ఎక్కడున్నారు? ఆచూకీ లభించట్లేదని కొంతమంది అంటారు, భలే పనులు చేయించుకుంటున్నదిలే ఆవిడకి ఏం పోయిందని కొంతమంది అంటారు. ఒకసారి ఆవిడ వస్తే, చాలా కాలం అయింది, ఆవిడ మాటలు వినాలి. ఎన్ని రోజులైందో రోజా గారి మాటలు విని. మళ్ళీ ఆ ఫైర్ బ్రాండ్ మౌత్ పీస్ లాగా వైసీపీకి కష్టకాలంలో ఉన్నది కాబట్టి ఉంటే బాగుందని చెప్పి వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. మీకేం పోయింది, మీరు బాగానే చెప్తారు, రమ్మంటారు, మాట్లాడమంటారు, నా నోరు ఏమో తిన్నంగా ఉండదు, నేను ఏదైనా మాట్లాడేసానంటే నన్ను ఎత్తేస్తారు, మీరు బాగానే ఉంటారు, టైం బాగాలేనప్పుడు సైలెంట్గా ఉండడం మంచిది. పవర్ పోయిందనుకోండి, ఇంట్లోని కరెంట్ లేదు, అంతా చీకటి అయినప్పుడు కాసేపు కూర్చోవడం మంచిది, కరెంట్ వచ్చినంత వరకు. లేదు నేను తిరుగుతానంటే దేన్నో గుద్దుకుంటాం, ఎక్కడో బొక్క పడుతుంది, లేకపోతే ఎక్కడో బొబ్బు కడుతుంది. రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఎంత సైలెంట్గా కూల్గా కాముగా ఉంటే అంత మంచిది. లేదు గతంలో లాగే నేను మాట్లాడతాను, నేను పేల్తాను అనుకోండి, ఏం చేస్తారు?